హరి ఓం. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరమైన ఎట్లు పామరుడుదగన్ హేమంబు కూడబెట్టిన భూమీసుల పాలు చేరు భువిలో సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా అని బద్దెన గారు ఇలా చెప్తున్నారు. చీమలు కూడబెట్టినటువంటి పుట్టల్లోనూ చీమలు పాపం అనుభవించవు, పాములే వాటిలో దాక్కుంటాయి. అలాగే ఒక పిసినకొట్టువాడు, ఒక మూర్ఖుడు దాచిపెట్టిన బంగారము ధనము అంతా కూడాను వాడు అనుభవించడు, ఇతరులకి దానం చెయ్యడు. ఆ దాచిపెట్టిందల్లా ఏమవుతుంది? భూమీసులు రాజుల పాలు అయిపోతుంది. అది రాజులకి పరాధీనం అయిపోతుంది. అది ఏ విధంగానంటే చీమలు కష్టపడి పెట్టిన పుట్టల్లో పాములు ఉన్నట్టుగా ఈ పీసినాసి మూర్ఖుడు దాచిపెట్టినటువంటిది ఈ ధనము బంగారం అంతా కూడా రాజుల పాలవుతుంది సుమా అని బద్దెన్ గారు మనకి చాలా చక్కగా చెప్పారు. మనం అనుభవించాలి కానీ ఇతరులకు దానం చేయాలి, మనం అనుభవించాలి అని దీనిలోను. అది ప్రకృతి సిద్ధమైన చీమలకి పాములకి అంటే అవి పరజీవులు, అవి మనం ఏం చేయలేం. కానీ ఆ మాదిరిగా ఉండొద్దు, అలాగ అయిపోతాము అని చెప్పి మనకి ఈ యొక్క విషయాన్ని తేటతెల్లంగా చెప్పారు బద్దెన్ గారు. మనం నేర్చుకుందాం. మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పించండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.